మెదక్ జిల్లా గొల్లపల్లి గ్రామంలో హైడ్రామా నెలకొంది. సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త నిన్న రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. తన భర్తను ప్రత్యర్థులు కిడ్నాప్ చేస్తారని సబిత ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా గ్రామంలోనూ ప్రచారం చేశారు. రంగులోకి దిగిన పోలీసులు డ్రోన్లు, జాగిలాలతో సబిత భర్త జనార్దన్ను పట్టుకున్నారు. మరోవైపు గెలుపు కోసమే డ్రామాలాడినట్టుగా ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. మాకు జనరల్ ఉమెన్ వచ్చింది. ఉమెన్ వస్తే మా భార్యలతో పోటీ చేయించినాం. మాకు అపోజిట్గా ఉన్నటువంటి చర్యాల సబిత అనే ఆమె వాళ్ళ భర్త చీప్ ట్రిక్స్ ప్రయోగించి నిన్న రాత్రి 10:30 నుంచి వెళ్ళి కనిపిస్తలేడని చెప్పి పొలాలలో చెప్పులు ఇడిచి, బట్టలు ఇడిచి, పోలీసులను పిలిపించి మేమే అభ్యర్థులము, అపోజిట్ అభ్యర్థులు మా మొగన్ని చంపించారని చెప్పి దుష్ప్రచారం చేసి ఓటర్లతోటి మమ్మల్ని దిట్టిపించి వాళ్ళను ప్రలోభ పెట్టి వన్ సైడ్గా ఇలా పోలింగ్ బూత్లా పెట్టి వాళ్ళ మనసుల్లో పెట్టి పోలింగ్ చేయించుకున్నారు. ఇప్పటిదాకా మన భర్తను చంపారు కాబట్టి మీరందరు కలిసి నాకు ఓటేయాలని చెప్పి ఆమె ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. ఓటర్లు కూడా సానుభూతి చూపించి వన్ సైడ్గా ఆమెకి వేయడం జరిగింది. ఆ ఓటర్ల దగ్గర కూడా మేము పోతే మీలాంటి నీచ రాజకీయాలు మాకొద్దు, మీరు మందిని చంపుతున్నారు కాబట్టి మేము మీకు వేయమని చెప్పి మాకు ముఖం మీద చెప్తే మాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఆయనకు ఎలాంటి గాయాలు లేకుండా ఆయన అడవిలో దాక్కొని ఇంటికి వచ్చిండు. పోలింగ్ దగ్గర 75% అయిపోయింది. 25% ఇప్పుడు మిగిలింది. ఆ 25% కూడా ఇప్పటిదాకా లైన్లు ఉన్నారు కాబట్టి అక్కడ బూతులు ఉన్న వాళ్ళకు ఆ 25% ఈయన బతికొచ్చిండు. ఈయనకి ఎలాంటి గాయాలు కాలనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. గొల్లపల్లి గ్రామంలో ఈ రెండవ దశ ఈ పోలింగ్ తర్వాత ఈ ఓటింగ్ దీనికి సందర్భంగా రాత్రి ఇక్కడ నుంచి గొల్లపల్లి గ్రామం నుంచి పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి అయిన చేర్యాల సబిత అని చెప్పేసి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉందో ఆమె భర్త చేర్యాల జనార్దన్ రెడ్డి రాత్రి నుంచి మిస్సింగ్ ఉన్నాడు. ఆయన రాత్రి నైటు 10 తర్వాత ఈ ప్రచారం చేస్తున్న క్రమంలో ఎవరో చెప్పేస్తే పోలీసులు వచ్చిందంటే అక్కడ నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన అక్కడ నుంచి పారిపోయినాడు. పారిపోయే క్రమంలో వరి పొలాల్లో కింద పడి ఆయన దెబ్బ తగిలి అక్కడనే కొంత దూరం